హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అషితాస్ కిచెన్. నేను మీ శైలజ. మనం సాయంత్రం పూట టీ తాగేటప్పుడు ఏమైనా మంచి స్నాక్ ఉంటే చాలా బాగుంటుంది కదా. అలాగే మనం ఈ ఆనియన్ తోటి ఈరోజు ఒక మంచి టీ టైం స్నాక్ని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం మనం ముందుగా బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసుకుందామండి. బ్రెడ్ క్రమ్స్ అనేవి మనకి సూపర్ మార్కెట్స్లో కూడా అందుబాటులో ఉంటాయండి. అవి మన దగ్గర లేకపోతే ఈ విధంగా బ్రెడ్తో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నేను ఒక 4 నుంచి 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని బ్రౌన్ పార్ట్ని తీసేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అన్నింటిని యాడ్ చేసేసుకొని మనం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయండి. ఈ విధంగా చూసారు కదా. వీటిని ఒక బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ స్నాక్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఉంటేనే బాగుంటాయి. ఇప్పుడు మనం ఉల్లిపాయని ఈ విధంగా మనకి కావాల్సినన్ని ఉల్లిపాయలని కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక 2 ఉల్లిపాయలతోటి ఈ టీ టైమ్ స్నాక్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా 1/2 ఇంచ్ థిక్నెస్ తోటి మనం ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత మనం లోపల ఉన్న లేయర్స్ని సపరేట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా రింగ్స్ని మనం సపరేట్ చేసేసి పెట్టుకోవాలి. టీ టైంలో ఈ స్నాక్ అనేది చాలా బాగుంటుందండి. కరకరలాడుతూ చక్కగా పిల్లలు కానీ స్కూల్ నుంచి వచ్చే టైంలో కూడా మనం ఇలా ప్రిపేర్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. వీటన్నిటిని నేను సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు వరకు మొక్కజొన్న పిండి అంటే కార్న్ఫ్లోర్ని వేసుకుంటున్నాను. అదేవిధంగా 1 కప్పు వరకు మైదాను కూడా వేస్తున్నాను. తర్వాత మిరియాల పొడిని కూడా 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేశాను. మీకు మిరియాల పొడి ఇష్టం లేకపోతే కారాన్ని కూడా వేసుకోవచ్చు. మన రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఆ పిండిని మొత్తం కలుపుకొని మనం ముందుగా రింగ్స్ని సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఈ పిండిలో వేసేసుకొని పైన మూత పెట్టేసి ఈ పిండి అంతా ఈ ఆనియన్ రింగ్స్కి బైండ్ అయ్యేలాగా ఈ విధంగా ఒకసారి బాగా షేక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పైన మూత పెట్టేసి ఈ విధంగా ఒకసారి బాగా షేక్ చేసేసుకొని ఇప్పుడు మనం ఈ ఆనియన్ రింగ్స్ని తీసేసుకొని వేరొక ప్లేట్లో పెట్టేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఆనియన్ రింగ్స్ అన్నిటిని కూడా ఇదే విధంగా ఒకసారి పిండిలో ఈ విధంగా బైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం మిగతా పిండి ఉంది కదా మన దగ్గర, దానిలో మనం అవసరానికి తగినన్న వాటర్ని యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇది పిండి అనేది మరీ పల్సగా ఉండొద్దు, మరీ థిక్గా ఉండొద్దండి. మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్క ఆనియన్ రింగ్ తీసుకొని ఈ విధంగా ఈ పిండిలో ఈ విధంగా ముంచేసి తీసుకోవాలి. తీసి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్లోకి ఈ విధంగా డిప్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా మనం డిప్ చేసుకోవాలండి. అన్నింటిని మన దగ్గర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ రింగ్స్ అన్నింటిని కూడా ఇదే విధంగా మనం వెట్గా ఉన్న బ్యాటర్లో నుంచి తీసి ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్లోకి వేసుకొని అన్నిటినీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మీరు కావాలంటే అప్పటికప్పుడే వీటిని ఫ్రై చేసేసుకోవచ్చండి. కానీ ఒక 15 మినిట్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఆయిల్లో వేయంగానే ఈ బ్రెడ్ క్రమ్స్ అనేవి విడిపోకుండా ఆయిల్ అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయండి. ఇవి ఫ్రై చేసుకోవడానికి 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఒక్కొక్క దాన్ని నిదానంగా ఆయిల్లోకి వేసుకోవాలి. వెడల్పుగా ఉన్న పాత్రలో మనం వేసుకుంటే ఒకటేసారి మనం ఎక్కువ ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. అప్పుడు ఆయిల్ కూడా మనం ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకొని మనం ఆనియన్లో పెద్ద సైజ్ రింగులు కాకుండా ఇంకా చిన్నవి కూడా ఉంటాయి కదా, వీటి మధ్యలో కూడా ఇలా వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చండి. ఎప్పుడు కూడా ఫ్రై చేసుకునేటప్పుడు మనం మీడియం హీట్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం బైండ్ చేసుకొని
జిప్లాక్ కవర్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. డీప్ ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈవినింగ్ టైంలో లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంలో మనం వీటిని ఫ్రై చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. టీ టైం స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది. రెండు వైపులా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి. ఈ విధంగా మన దగ్గర ఉన్న ఆనియన్ రింగ్స్ అన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎంతో ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా కిట్టి పార్టీస్ టైంలో కానీ లేదా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ వీటిని మనం రెడీగా చేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎంతో ఫాస్ట్గా ఈ స్నాక్ని మనం ప్రిపేర్ చేసి వచ్చండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. మిగతా వాటిని కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఎంతో టెంప్టింగ్గా మన స్నాక్ అనేది రెడీ అయిపోయింది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో, మీకు నచ్చిందో లేదో నాకు ఒకసారి కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.